నమస్తే, వెల్కమ్ టు J7 టీవీ న్యూస్. బీజేపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మహిళలను రక్షించాల్సింది పోయి భక్షించే పరిస్థితి వచ్చారు అని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ పేర్కొన్నారు. బెంగళూరులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇది ముమ్మాటికి ఘోరమైన సంఘటన. 400 మందికి పైగా మహిళలను పొట్టన పెట్టుకున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ట్రస్ట్ బోర్డు సభ్యులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే ధర్మస్థల ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. రాష్ట్రంలోని ధర్మస్థల్ అంటే మంజునాథ్ దేవాలయం దాని పేరు. ఇది దక్షిణ భారతదేశంలో చాలా ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయం. దానికి చరిత్ర ఉంది, కొన్ని 10 సంవత్సరాల చరిత్ర ఉంది. దానికి ట్రస్టీస్ ఉన్నాయి. అదే అందరూ భక్తి భారంతో చివరికి కేరళ నుంచి, తమిళనాడు నుంచి, సౌత్ ఇండియా అంతా బాగా ఎక్కువ వస్తారు. భారతదేశం మొత్తం వస్తున్నారు, కానీ సౌత్ ఇండియా ఎక్కువ వస్తుంటారు. అంటే అంత ప్రీతి ప్రాప్తమైనటువంటి దేవాలయం, పవిత్ర దేవాలయం నమ్మినటువంటి వాళ్ళంతా అక్కడికి వచ్చి డివోటీగా మారుతా ఉన్నారు. అలాంటి పవిత్ర దేవాలయం ప్రాంతంలో ఇప్పటికి 400 మంది అమ్మాయిలు మాయమైపోయారు, చంపబడ్డారు, రేపు చేయబడ్డారు, రకరకాల పదాలు కనబడకుండా పోయారు. కొన్ని ఇప్పుడు సిట్ ఆధ్వర్యంలో కొన్ని బయటకు వస్తున్నాయి, పేర్లు కూడా కొన్ని సవాళ్ళు బయటకు తీస్తున్నారు. ఇవన్నీ ఇంత పవిత్ర దేవస్థానం ప్రాంతంలో ఒక బలమైన ట్రస్టీ, అది కూడా బలమైన ట్రస్టీ. అది ఎంత బలమైన ట్రస్టీ అంటే గతంలో ఫ్యూడలిజంలో ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపేసేటువంటి శక్తి ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా ఆ ధర్మస్థలి, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ కానీ లోకల్ బడి ఎన్నికలు జరగాలంటే పోటీ చేయడానికి వీళ్ళు ఎవరు, వాళ్ళు నామినేట్ చేసేవాళ్ళు ఉంటారు. 1980లో వేదవల్లి అనేటువంటి అమ్మాయి రేప్ చేసి చంపేశారు. దేనికి? వాళ్ళ నాన్న కమ్యూనిస్ట్, సిపిఎం. ఆయన పోటీ చేశాడు. ఆయన్ని పోటీ చేయొద్దని చెప్పేసి ట్రస్టీ పెద్దలే వార్నింగ్ ఇచ్చారు. ఆయన అనుకుంటూ పోటీ చేశాడు. కాబట్టి ఆయన ఏం చేయలేక కూతురుని రేప్ చేసి చంపేశారు. అంటే 1980లో ఎవిడెన్స్ ఏర్పడింది. ఆ దేవస్థానంలో ఉండే ట్రస్టీలు ధర్మకర్తల మండలి అంటారు. వాళ్ళు ఏం ధర్మం చేశారు? పాపాలు చేసేవాళ్ళు. వాళ్ళ మాట ఎలా తెప్పిస్తారు? అమ్మాయిని అన్యాయం చంపేశారు. అప్పటి నుంచి ప్రారంభించబడినటువంటి అమ్మాయిల వేట ఇప్పుడు 400 క్వశ్చన్ లెక్కలు వెళ్ళిపోయినాయి. ఇవన్నీ చివరికి ఒక స్కావెంజర్, మున్సిపాలిటీలో పనిచేసేటువంటి స్కావెంజర్ ఇవి ఘోరాలు చూడలేకుండా ఆయన కూడా సవాళ్ళు కలిసిన వాడే భయపడి పారిపోయాడు. అందులో ఇప్పుడు ఒక మహిళ వచ్చినటువంటి నేపథ్యంలో ప్రెస్కి వచ్చిన తర్వాత అప్పుడు ధైర్యం వచ్చి ఆయన వచ్చి చెప్పాడు వాస్తవాలు. నేనే శవాలను కలిసినాను, నేను భయపడి వెళ్ళిపోయిన మాట వాస్తవంగా చెప్పేసి స్పష్టంగా చెప్పాడు. దాంతో గగ్గోలైనటువంటి ప్రాంతం కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి సిట్ వేసింది. అదే బీజేపీ గవర్నమెంట్ ఉంటే, యడియూరప్ప గవర్నమెంట్ ఉంటే సిట్ వేసేవాడు కాదు. ఎందుకంటే యడియూరప్ప గవర్నమెంట్ ఆ టైంలోనే ఎక్కువ మంది చనిపోయినారు లెక్కలు తీస్తే. కాబట్టి ఇది బీజేపీ తెలుసో తెలియక మొత్తానికి వాళ్ళ సపోర్ట్ వాడుకున్న అర్థమైంది. ఇప్పుడు ఆ ట్రస్టీలో ఉండేవాళ్ళు వాళ్ళని కూడా బీజేపీలో స్ట్రాంగ్ సపోర్టర్స్, వాళ్ళే ఇప్పుడు బీజేపీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి నామినేట్ చేయబడిన వాళ్ళు ఉన్నారు. అంత బలమైనటువంటి ట్రస్టీ ఉంది. ఇంత ఘోరం జరుగుతూ ఉంటే ఎట్లా దీన్ని ఓర్చుకున్నారు? తెలిసి చేశారా, తెలియకుండా చేశారా? తెలియకుండా నాకు అవకాశం లేదు, ఓట్లంటే తెలియకపోవచ్చు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇది ఘోరమైన తప్పిదం. మహిళలను రక్షించేటువంటి పరిస్థితి నుంచి మహిళల్ని భక్షించే స్థాయికి బీజేపీ గవర్నమెంట్ చేరిపోయింది. ఇప్పుడు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు సిట్ వేసింది. సరే, కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి సిట్ వేసిన గురించి ఆలోచిస్తున్నాం. ఒకవేళ సిట్ ఫెయిల్ అయితే మేము జ్యుడిషియల్కి డిమాండ్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే చూద్దాం ఏం జరుగుతుందో. పొద్దున కూడా సిట్ దాని ద్వారా 3 ప్రాంతాలు తొగితే మొత్తం ఎన్నికలు ఆయన వాళ్ళు బయటపడ్డాయి. ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసి కోర్టుకి ఇస్తా ఉన్నారు. ఇంకొక 9 ప్రాంతాలను చేయబోతున్నారు రేపటికి. రోజు తొవ్వే కొద్దీ శవాలు బయటపడుతున్నాయి, గుట్లగా. ఎక్కడ బయటపడుతున్నాయి? శ్మశాన వాటిక కాదు. అది ధర్మస్థల శ్మశాన వాటిక, ధర్మస్థల దేవాలయం. నాకు అర్థం కాలేదు. అంటే ఆ ధర్మస్థల దేవాలయం శ్మశాన వాటిక మారిపోయింది. శ్మశాన వాటిక తవ్వుతుంటే ఎముకలు బయటపడతాయి. మన గుడిలో తవ్వుతుంటే ఎముకలు బయటపడుతుంటే ఏమనుకోవాలి దాన్ని? కాబట్టి శ్మశాన వాటిక మార్చేటువంటి చరిత్ర ట్రస్టీకి వస్తే ఆ ట్రస్టీని తక్షణ అరెస్ట్ చేయకుండా, ఇంకా మాకు ఆదాయం దొరకలేదు, సాక్ష్యాలు లేవని చెప్పేసి గొల్లిపాట మాట్లాడుతుంది. ట్రస్ట్ వాళ్ళని అరెస్ట్ చేసి లోపలయ్యారు. అతను ఎందుకో తేలుతుంది. ట్రస్ట్ మెంబర్ని తక్షణం అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. ఈ విచారణ చెప్పేసి ఏర్పాటు చేయాలి. ఇప్పుడేంటంటే మన దీన్ని
దేశం మొత్తం మీద ఎన్విరాన్మెంట్ బోర్డ్స్ వచ్చాయి. పెద్ద పెద్ద దేవాలయాలు మొత్తం ఎన్విరాన్మెంట్ జోలికి వెళ్ళిపోయాయి. ఏదో గ్రామాల్లో ఉన్నటువంటి గుళ్ళు, రామాలయాలు అట్లాంటివి మాత్రం సొంతంగా ఉన్నాయి తప్ప మొత్తానికి బాగా ఉండేటువంటి కూడా ఎన్విరాన్మెంట్స్కి వచ్చేసినాయి. అది ఇప్పుడు సంవత్సరానికి 100-150 కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి ట్రస్ట్ ఇది. తర్వాత 10,000 కోట్ల రూపాయలు డిపాజిట్లు ఉన్నాయి. తర్వాత వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి. అంత పెద్ద మొత్తంలో జరిగేటువంటి దేవాలయాన్ని ప్రైవేట్ ఇవ్వడం ఏంటి? దాని తక్షణం ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ చేయాలి. ఇప్పుడు ట్రస్ట్ బోర్డు సభ్యులను మొత్తం అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. దీని మీద బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు? పుట్టు మంది వెళ్తే మూటిపల్లి రాలినట్టుగా వాళ్ళు ఇక్కడ జరిగేటువంటి ఘోరాలని చెప్పకుండా కేరళ గవర్నమెంట్ ఇక్కడ కుట్రబంతా ఉందని చెప్తున్నారు. కేరళ గవర్నమెంట్ కూడా దీనికి ఏం సంబంధం? ఇక్కడ కేరళ వాళ్ళు వస్తున్నారా? అన్ని ప్రాంతాల నుంచి వస్తున్నారు, కేరళ వాళ్ళు వస్తున్నారు. మీరు చేసిన తప్పుల్ని కప్పించుకోవడానికి కేరళ ప్రభుత్వం మీద తప్పంటే మీరు కమ్యూనిస్ట్ వ్యతిరేక సుప్రీంకోర్టు కోర్టు కాదు. దీన్ని బట్టి అర్థమవుతుంది బీజేపీ కూడా గిల్టీగా ఉంది. బీజేపీ కూడా ఆత్మరక్షణలో పడిపోయింది. దాన్ని సమర్థించుకోవడానికి కమ్యూనిస్ట్ మీద బలవేస్తున్నారు. కాబట్టి ఇక్కడ బీజేపీ కూడా ఒక ముద్దాయిగానే నిరూపించబడిపోయింది వాళ్ళ స్టేట్మెంట్ ద్వారానే. వాళ్ళ స్టేట్మెంట్ ద్వారా యడియూరప్ప పరిపాలన సమయం మొత్తం తిరగలేస్తే మొత్తం బయటపడుతుంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు ఇదే చేస్తారు. సనాతన ధర్మంలో ఏముంది? మహిళల్ని కించపరిచే పద్ధతుల్లో, భర్తలు చనిపోతే భార్యను కాల్చేసేటువంటి పద్ధతిలో సనాతన ధర్మం ఉంది. ఇప్పుడు సనాతన ధర్మాన్ని ఇక్కడ అమలు పరుస్తున్నారు ధర్మస్థానంలో. దాన్ని బట్టి అర్థం అవుతుంది. బీజేపీ బండారం కూడా బయటపడింది. దేశం మొత్తం ఏం చెప్పుకున్నా బీజేపీ కేంద్రం వచ్చిన తర్వాత అనేక అసలు బయటపడతా ఉన్నాయి. అది మనం మాట్లాడుకుందాం. తక్షణం ధర్మస్థలంలో జరిగిన ఘోరాలకి పులుస్తా పెట్టాలంటే ఎంక్వైరీ జరిగేటువంటి రానియండి. తక్షణం వాళ్ళు బయట ఉండకూడదు. ట్రస్ట్ పద్ధతులు మెంబర్లు బయట ఉండి మన సాక్ష్యాలని తారుమారు చేస్తారు. వాళ్ళు తక్షణం జైల్లో పెట్టండి. ఎండోర్మెంట్ స్వాధీనం చేసుకొని